ఉండటమే కాదు కానీ మేము అనుసరించి వారికి చెప్పినప్పుడే వారు వింటారు కనుక నాయన మీ సన్నిధానంలో ప్రభా 2 సెక్షన్లు ముగించుకుంటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలా తల్లిదండ్రులమైన ప్రతి ఒక్కరు కూడా నాయన మీ సన్నిధిలో ఆత్మ ద్వారా నడిపిస్తూ నాయన అయా మా దైవజనులు నాయన ఎంతగానో ప్రయాసపడుచు అనేక విషయాలలో మరి నాయన వారి ప్రయాసను కూడా పక్కన పెట్టి మా కొరకు ఇంకా నాయన అయా మీ యొక్క రాకడ కొరకు సిద్ధపరచాలని మా కుటుంబ జీవితాల్లో మేము ఎలా ఉండాలో నేర్పిస్తూ వస్తున్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవజనులను మీరు మీ ఆత్మ ద్వారా బలపరిచి మీ కృపలో మమ్మల్ని స్థిరపరచమని చెప్పుచున్న ప్రతి ఒక్క మాట అనాలోచితంగా కాక నాయన ఆలోచితంగా వినిట్లో నాయన మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఉదయకాల దివ్యులతో నింపమని మా కొరకై తిరిగి రానయ్యున్న యేసత్ పరిశుద్ధ నామమున అడిగి మీ సన్నిధానములు మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన అక్కకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడయ్య గారు. లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లాడ్. అందరూ బాగున్నారా? ఉన్నమయ్య గారు. దేవునికి స్తోత్రం. ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా మీ పక్షాన్ని ప్రార్థించడానికి మరి టీం మెంబర్స్ సిద్ధంగా ఉంటున్నాం కాబట్టి అనుకూలత ఉన్న విధానాలను బట్టి పరిస్థితులు ఏవైనా కూడా మీకున్నా కూడా మీరు తెలియచేసినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో టీం అందరూ కూడా కలిసి ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కొన్ని విషయాల నిమిత్తమై. మరి అదే రీతిగా టీమ్గా కూడా ప్రతి బుధవారం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక అంశంల నిమిత్తమై. కాబట్టి మీకు ఏమైనా ప్రే రిక్వెస్ట్లు ఉన్నా కూడా ఆ సమయంలో మీరు తెలియచేయవచ్చు. విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. లాస్ట్ టైము 2వ సెషన్లో లాస్ట్ స్లైడ్ ఏం టైటిల్ ఒకసారి చెప్పండి, ఎంతవరకు మీరు విన్నారు? నేను అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. ఒకసారి భోజనం సమయానికి చెయ్యాలి, రాత్రి 10 గంటల కల్లా పండుకోవాలి. టైటిల్ ఏముందక్క? తల్లిదండ్రులకు ఉండాలి. ఇదే కదక్క? అవును. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికి? కనిపిస్తుందన్న. మంచిది. మనము ఇక్కడితో మనం స్టాప్ చేసాం మనకున్న సమయమును బట్టి. ఇప్పుడంతా కూడా ఏం వచనాలు రావట్లేవు, బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లు రావట్లేవు. మేము ఎలా దాన్ని వాక్యానుసారంగా తీసుకోవాలని మీకు ఒకవేళ డౌట్స్ రావచ్చు. నేను ప్రజెంట్ చెప్తున్న విషయాలన్నీ కూడా సొసైటీలో ఉన్న విధానమును బట్టి, సొసైటీ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, మరి సొసైటీలో ఏ రీతిగా ఉంటున్నారు పేరెంట్స్, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయాల గురించి సైంటిఫిక్గా మరి సైకలాజికల్గా సెన్సార్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఈ క్లాస్ అయిన అనంతరం మరి నెక్స్ట్ సెషన్లో బిబ్లికల్గా వాక్యానుసారంగా మనం వారిని ఎలా తీసుకోవాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలన్న విషయాన్ని మీకు తెలియచేస్తాను. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. చదవబడిన లేఖన భాగంలో నుంచి జస్ట్ ఈ స్లైడ్ నేను అక్కడ నుంచి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ పాయింట్ ఇంకా మనకు రాదు, తర్వాత వస్తుంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్న టాపిక్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. అయితే అందులో భాగంగా మనకున్నటువంటి పరిస్థితులు బట్టి మనకున్నటువంటి వాతావరణంలో మనం ఎలా పిల్లల్ని పెంచాలి అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా మనం ఇప్పటివరకు కూడా 2 సెషన్స్ మనం విని ఉంటున్నాం. ఈ దినాన మరికొన్ని స్లైడ్స్ రూపంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. వారికి అన్ని విషయాల్లో ఏ రీతిగా మనం మాదిరి చూపించాలో, మనం ఎలా మనం నడుచుకోవాలో అన్న విధానం బట్టి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఎవరైనా ఒకరు చదివి వినిపింప చేయాలని తెలియచేస్తా ఉన్నా. నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి అందరికి? క్లియర్. ఓకే. ఎవరైనా ఒకరు చదవండి. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి?
ఉమ్. చిల్డ్రన్ సొసైటీ వారు నిర్వహించిన సర్వేలో మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు 250 మంది పిల్లలు వ్రాసి ఇచ్చిన సమాధానాలు. ఈ సమాధానంలో వ్రాసిన వారంతా 14 సంవత్సరాల వయసు గల వారే. ఆ సమాధానాలు చదివాక ఇందులో తల్లిదండ్రుల ప్రవర్తన తప్ప, పిల్లల ఆలోచన తప్ప అనేది తెలుసుకోలేని పరిస్థితి. వీటిల్లో జాలి కలిగించేవి ఉన్నాయి, కఠినమైన సమాధానాలు ఉన్నాయి. సో ఈ మాటను మీరు ఎందుకు చదివిస్తున్నానంటే చదవగానే మీకు ఒక ఆలోచన వస్తుంది. తర్వాత వాటి గురించి అవసరమైతే వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఇంకా మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని. సో ఈ యొక్క చిల్డ్రన్ సొసైటీ ప్రతి ఒక్కరికి కొన్ని రీతిగా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ప్రజెంట్ భారతదేశ జనాభా ఎంత ఉంది మనమేం లెక్క పెట్టాం, బట్ ఒక సర్వే ఉంటుంది, వాళ్ళు వెళ్ళి లెక్క పెడతారు. అలానే చిల్డ్రన్స్ ఎంతమంది ఉండొచ్చు అప్రాక్సిమేట్లీగా, యూత్ ఎంతమంది ఉండొచ్చు, వృద్ధులు ఎంతమంది ఉండొచ్చు, ఇలా ఒక్కొక్క ఎస్టిమేషన్ అనేటువంటిది అంటే ఎగ్జాక్ట్లీ ఉండదు కానీ బట్ దగ్గర సంబంధం కలిగినటువంటి కౌంట్ ఉంటుంది. భారతదేశ జనాభా కావచ్చు, ప్రపంచ జనాభా కావచ్చు, వీటన్నిటికీ సర్వే ఉన్నట్లుగా. అయితే ఈ చిల్డ్రన్స్ సొసైటీ వారు నిర్వహించినటువంటి సర్వేలో మీ తల్లిదండ్రులు ఎలా ఉండాలని అనుకుంటున్నారు అని వారిని అడిగినప్పుడు, ఒక 250 మంది పిల్లలను అడిగినప్పుడు వారు రాసి ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటంటే, వారంతా దాదాపుగా 14 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి వారే. ఆ సమాధానాలు చదివినాక అందులో తల్లిదండ్రుల ప్రవర్తన తప్పుగా ఉంటున్నదా, లేకుంటే పిల్లలే అలా ఆలోచన చేస్తా ఉన్నారా అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో సొసైటీ వారు ఉన్నట్లుగా వాళ్ళు తెలియజేశారు. అంటే ఎవరి మిస్టేక్స్ ఉంటున్నాయి, ఎవరి మిస్టేక్స్ లేవు, పేరెంట్స్ మిస్టేక్ ఉంటున్నదా, లేకుంటే ఈ చిల్డ్రన్స్ మైండ్ని బట్టి, లేకుంటే ఈ యొక్క పిల్లలు అలా అర్థం చేసుకుంటున్నారా అన్న ఆలోచన అనేటువంటిది వాళ్ళకి కలిగింది అన్నట్లు. అలానే కొన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని జాలి కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవేవో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం, వాటిలో నుంచి కొన్ని విషయాలు. అయితే నెక్స్ట్ స్లైడ్లో చదవండి అక్క, ఈ స్లైడ్ని కూడా. ఆదర్శప్రాయంగా ఉండాలి, తల్లిదండ్రులు సెన్సార్ ఉండాలి. పిల్లలకు పేరెంట్స్ ఏవి చెప్తారో అవి వారు చేస్తూ ఉండాలి. పొద్దున్నే లేవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకొని చదువుకోవాలని లేదా పని చేసుకోవాలి. భోజనం సమయానికి చేయాలి, రాత్రి 10 గంటలకు పడుకోవాలి. ఏది చెప్పినా ముందు పెద్దలు తప్పక చేయాలి. అలాగే చేసే పనిలో నిజాయితీగా ఉంటే పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుకుంటారు. దీని లోపం వల్ల సెలబ్రిటీ సంస్కృతి పెరిగి కుటుంబ అనుబంధాలు బలహీనం అవుతాయి. సో ఈ స్లైడ్ని మనం లాస్ట్ క్లాస్లో కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మాటలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ మాటలను మనం అర్థం చేసుకున్నప్పుడు, యాజ్ ఏ పేరెంట్స్గా లాస్ట్ టైం మీకు టీచ్ చేశాను, కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఏదైనా మనము పిల్లలకి చెప్పేటువంటి సమయంలో మనం చేసేటువంటి వారముగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా కావచ్చు, మీరు ఉదయం లేవగానే ఉండేటువంటి కొన్ని పనులు, లేవగానే బ్లాంకెట్స్ మర్చే విషయంలో కావచ్చు, మీరు మరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చూయించాలి, ఎలా మరుస్తూ ఉన్నాను చూడు అన్నట్లుగా. బహుశా వాళ్ళకి ఇష్టం ఉండదు, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చూపించినప్పుడు మీరు చేసిన తర్వాత వాళ్ళతో కూడా కొన్ని పనులు చేయించాలి. నెక్స్ట్ స్లైడ్ కూడా ఒక పాయింట్ వస్తుంది వాటి గురించి, అప్పుడు నేను ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అలానే మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, అయితే మీరు ఏదైతే పిల్లలకు చెప్తారో అవి వాళ్ళకి చేయాలి. అది మనం పాటించేటువంటి వారంగా ఉండాలి, పేరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళం. అలానే పొద్దున్నే లేవాలని, వాళ్ళని లేవాలని చెప్పి మనం నిద్రపోతే వాళ్ళు లేవరు. అలానే వాళ్ళు మనకు మాదిరికరంగా వాళ్ళకు ఉండేటట్లుగా మనం చేయాలి. ఎలా అంటే చూడండి, యాజ్ ఏ పేరెంట్స్గా ఉన్నటువంటి వారు ఉదయాన్నే లేచేటువంటి అనుభవం ఉందనుకోండి, పిల్లలు కూడా ఉదయాన్నే లేస్తారు. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో 8 గంటలకు, 7 గంటలకు, 6 గంటలకు అలా లేచేటువంటి పరిస్థితి ఉంటే పిల్లలు కూడా అలానే తయారైపోతారు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అన్ని విషయాల్లో నేను జస్ట్ కొన్ని విషయాల్లోనే మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రాక్టికల్గా ఇంకా మీకు పిల్లలు కలిగి ఉన్నటువంటి వారికి ఇంకా బాగా తెలిసే ఉంటుంది ఈ యొక్క అనుభవాల గురించి. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. నేను కూడా సేవకులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఉండేవారు కాబట్టి కొన్ని అనుభవాల గురించి మాత్రమే మీకు తెలియజేస్తాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నాకు లేదు కానీ, బట్
బిబ్లికల్ వేలో దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాలను బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి భోజనం సమయానికి చేయాలని చెప్పి వాళ్ళని చేయమని చెప్పి మనం చేయకోకుండా ఉన్నా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వీరికి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని 10 గంటలకు పడుకోవాలని చెప్పి మనం 12 వరకు 1 గంట వరకు మేలుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనతో పాటు వాళ్ళను కూడా నిద్రపించినప్పుడు వాళ్ళు కూడా నిద్రపోతారు ఒకే సమయానికి పిల్లలు. నేను ఏదో ఒక వయసు లేకుంటే 5th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారనే కాదు, ఎవరి విషయంలో అయినా కూడా మాదిరి చూయించాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఆ విషయాలు మనం లాస్ట్ టైంలో మనం నేర్చుకున్నాం కాబట్టి నేను మరికొన్ని విషయాలు ముందుకు వెళ్తా ఉన్నాను. చదవండి నెక్స్ట్ స్లైడ్. వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? పిల్లల అభిప్రాయాలు. మా అమ్మ నాన్న మాతో స్నేహితుల్లాగా ప్రవర్తించాలి. వాళ్ళంటే మాకు భయం ఉండకూడదు. మా పేరెంట్స్ ఎప్పుడు పోట్లాడుకోకూడదు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవాలి. ఒకేసారి భోజనం చేస్తే బాగుంటుంది. ఒక్కొక్కరు వచ్చి తినకూడదు. మా పేరెంట్స్ వారానికి ఒక్కసారైనా బయటకు తీసుకువెళ్ళాలి. ఐస్ క్రీమ్ లాంటివి ఇప్పించకపోయినా పర్వాలేదు. సో ఈ విషయాన్ని ఆలోచన చేయండి వివిధ కోణాల్లో. యాజ్ ఏ చిల్డ్రన్స్గా నేను ఇందాక మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చూపించాను. ఈ 250 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఒకసారి లేకుంటే ఒక 250 మందిని సర్వే చేస్తే దాదాపుగా 14 సంవత్సరాల వయసు గల వారు ఇచ్చినటువంటి సమాధానాలు చదివినప్పుడు వారికి సర్వే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేటువంటి ఆలోచన కలిగింది వాళ్ళకి. అది పేరెంట్స్ మిస్టేకా లేకుంటే చిల్డ్రన్స్ మిస్టేకా, కొన్ని కఠినమైన పరిస్థితులు, కొన్ని జాలి కలిగించే చిన్న చిన్న విషయాలే కావచ్చు అలాంటి విషయాలు. సో పిల్లల యొక్క అభిప్రాయం ఏమై ఉంటున్నదో మనం చూస్తే మా అమ్మ నాన్న మాతో స్నేహితుల్లాగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. కొంతమంది పేరెంట్స్ని మనం చూసినప్పుడు ఆ తల్లి కూతురు కూడా ఇద్దరు అక్క చెల్లెల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంత క్లోజ్గా ఉంటారు. ప్రజెంట్ ఉన్న అక్క చెల్లెళ్ళు అంత క్లోజ్గా ఉండరులేండి, బట్ అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నారు. నాన్న కొడుకు కూడా ఇద్దరు కూడా అలా వెళ్తుంటే కన్నా ఎంత స్నేహ భావంతో కనిపిస్తూ ఉంటారు. లేకుంటే కూతురు తండ్రి కావచ్చు, లేకుంటే కొడుకు అమ్మ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆ స్నేహ భావం అనేటువంటిది అదే వారు కోరుకుంటున్నారు. పిల్లలు ఏం కోరుకున్నారంటే మా పేరెంట్స్ మాతో స్నేహితులాగా ప్రవర్తించలేదు, అన్ని విషయాల్లో కూడా మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేరు, అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవడానికి వాళ్ళు మాకు సమయం ఇవ్వట్లేరు, మా సంతోషంలో వారి పాలి భాగస్తులై ఉండట్లేదు. ఏదైనా స్కూల్లో జరిగిన విషయాలు, సంతోషకరమైన విషయాలు వారితో చెప్తున్నప్పుడు, కాలేజీలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంతోషకరమైన విషయాలు వారితో షేర్ చేసుకున్నప్పుడు, బాధాకరమైన విషయాలు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడట్లేరు అన్న సమాధానము వీరిలో ఉంటున్నది. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. బహుశా ఇవి చిన్న చిన్న విషయాలే కానీ వారి హృదయాల్లో ఉన్నటువంటి పెయిన్, అది వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి బాధను వారు సర్వే రూపంలో తేల్చి చెప్పినటువంటి విషయాలు. ఆలోచన చేద్దాం. మరికొన్ని విషయాలు చూస్తే ఎలా ఉంటున్నది ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళంటే మాకు భయం ఉండకూడదు అన్నట్లుగా ఉంది. ఈరోజు చిల్డ్రన్స్ పేరెంట్స్ విషయమై భయం కలిగి జీవిస్తూ ఉన్నారు. భయంలో 2 రకాలు ఉంటాయి. క్రమశిక్షణతో కూడిన భయము, మరి క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితుల్లో కూడా భయం ఉంటుంది. క్రమశిక్షణ కలిగినటువంటి భయం ఏంటంటే నా పేరెంట్స్కి ఇష్టం లేని పని నేను చేస్తే అది వారికి సంతోషాన్ని ఇవ్వదు అన్నట్లుగా ఆలోచన చేసి వారు భయపడేటువంటి స్థితి. ఇది ఒక రకమైనటువంటి విధానం, ఒక భయం. అలానే మరొక కోణంలో మనం చూస్తే ఆ పేరెంట్స్ బిహేవియర్ని బట్టి లేకుంటే పిల్లల యొక్క బిహేవియర్ని బట్టి వారు ఏదైనా కూడా తప్పు చేస్తే వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయింటారు. ఇంకా మా తండ్రి నన్ను కొడతాడు, మా అమ్మ నన్ను కొడుతుంది, ఈరోజు నాకు అయిపోయింది నా పరిస్థితి అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఇంకొక రకమైనటువంటి భయం. అందుకే ఇక్కడ వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే పేరెంట్స్ స్నేహితుల్లాగా ప్రవర్తించాలి, వాళ్ళంటే మాకు భయం ఉండకూడదు అన్నట్లుగా సమాధానం చెప్పారు. అంటే పిల్లలుగా తల్లిదండ్రులకి భయం ఉండకూడదు అంటే ఉండాలి. ఏది అది అంటే ఇందాక మీకు చెప్పినట్లుగా క్రమశిక్షణతో కూడినటువంటి భయం. ఆలోచన చేయాలి. క్రమశిక్షణతో కూడినటువంటి భయం అనేటువంటిది వాళ్ళలో ఉండాలి. అయితే క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ భయపడేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. యాజ్ ఎ పేరెంట్స్గా కావచ్చు,
ఉన్నటువంటి పిల్లలైనా కూడా కావచ్చు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తాను. ఎటువంటి భయం ఉండాలి అన్నట్లంటే, ఒకవేళ వారు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షిస్తారనేటువంటి భయం ఏ రీతిగా అయితే ఉంటుందో, అలానే వారు తప్పు చేసినప్పటికి కూడా మా అమ్మ దగ్గర తీర్చుకుంటుంది. నేను తప్పు చేయకూడదు అనేటట్లుగానే నేను ప్రవర్తించాను. బట్ నాకు తెలియకోకుండా నేను ఇలా ఎదుటి వారితో గొడవ పడాల్సింది వచ్చింది. బట్ మా అమ్మకు నేను చెప్తే నన్ను క్షమిస్తుంది. ఒకవేళ ఒక మాట అన్నా కూడా పర్లేదు, కానీ నన్ను క్షమించి నన్ను ఒకేలాగా చూస్తుంది అన్నట్లుగా వాళ్ళ హృదయాల్లో ఆలోచన ఉండాలి. అటువంటి రీతిగా ప్రవర్తించాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అని వాళ్ళను తప్పు చేసినా వదిలిపెట్టాలి, తప్పు చేసినా కూడా వాళ్ళని ఏమనకూడదని కాదు దాని యొక్క ఉద్దేశం. సో ఆలోచన చేయాలి. ఈరోజు అనుకూలత ఉన్నట్లయితే కొన్ని ప్రశ్నలకి, లేకుంటే ఈ యొక్క సైకలాజికల్గా లేకుంటే ఈ యొక్క ప్రవర్తన గురించినటువంటి విషయాలు అయిన తర్వాత అయినా కూడా ఒక సెషన్లో మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం తీసుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా మీరు నోట్ చేసుకోవచ్చు పక్కన. ఓకే, రెండవ పాయింట్లో మనం చూస్తే, మా పేరెంట్స్ ఎప్పుడు కూడా పోట్లాడకూడదు, ఇద్దరు సరదాగా మాట్లాడుకోవాలి అన్నట్లుగా మనం ఈ పిల్లల యొక్క అభిప్రాయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, నేను ఆల్రెడీ మీకు గతంలో ఒక మాట మీకు తెలియజేశాను. ఏమని తెలియజేశానంటే, అక్కడ రాయబడినటువంటి విషయాలను బట్టి ఈరోజు కుటుంబాల్లో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చిన్న చిన్న విషయాలకి గొడవ పడతా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి నేను చెప్తూ వచ్చాను ఏంటంటే, పిల్లలు ఎప్పటి నుంచి గమనిస్తారు అన్నట్లుగా, ఒకవేళ మనం చెప్పినా చెప్పకపోయినా కూడా పిల్లలు ఎప్పటి నుంచి గమనిస్తారంటే, పరిశుద్ధంగా మనం ఆలోచన చేసినప్పుడు, తల్లి ఎప్పుడైతే పాలు ఇవ్వడం ప్రారంభిస్తుందో ఆ రోజు నుంచి వాళ్ళకి ఒక సెన్సార్ లాగా వాళ్ళ మైండ్ పని చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అందుకే మీకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి, ఎవరైనా కూడా చిన్న పిల్లలు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగినప్పుడు వారు ఇచ్చేటువంటి ఆలోచనను బట్టి మీకు చెప్తాను చూడండి. వాళ్ళు చిన్న పిల్లలు మీ దగ్గర ఉంటే వాళ్ళ వైపు చూసి మీరు నవ్వారనుకోండి, వాడు చిన్న పిల్లలు వాళ్ళు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. ఎందుకంటే వారి ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ఏడుముఖం పెట్టి కానీ ఏడ్చినట్లు యాక్ట్ చేసినా కూడా చిన్నపిల్లలు ఏడుస్తారు. చిన్నపిల్లలు అంటే ఏదో నడిచేటువంటి పిల్లల గురించి నేను చెప్పట్లేదు, చిన్న పిల్లల గురించి నేను చెప్తా ఉన్నా. పుట్టిన కొన్ని రోజులకి లేకుంటే కొన్ని నెలలు ఉన్నటువంటి వారి గురించి చెప్తా ఉన్నా. మీరు ఏదైతే నవ్వారనుకోండి వాళ్ళు కూడా నవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏడ్చారనుకోండి వారు కూడా ఏడుపు ముఖం పెడతారు. ఎందుకంటే వాళ్ళల్లో ఆ యొక్క పాలు తాగే వయస్సు నుంచే వాళ్ళన్నీ కూడా గమనిస్తూ ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బహుశా అనుకుంటూ ఉండవచ్చు ఏంటంటే, మా యొక్క అమ్మ నాన్న లేకుంటే నేను నా భర్త గొడవ పడేటువంటి విషయాలు నా పిల్లలు చూడట్లేరులే అని భ్రమలో ఉండొచ్చు. కానీ బట్ వాళ్ళకి అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. ఏదో ఒక సెన్స్ అనేటువంటిది, ముందు ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి సెన్స్ అవుతూ ఉంటుంది. బహుశా మీకు చెప్పకపోవచ్చు, మీతో డిస్కస్ చేయకపోవచ్చు, మీరంటే భయమనో ఇంకొకటో కావచ్చు. బట్ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆ యొక్క భయం అనేటువంటిది కలిగి ఉండి మీకు చెప్పలేకపోవచ్చు. కానీ బట్ వాళ్ళకి లోపల అన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, ఇటువంటి పరిస్థితులు బట్టి బహుశా తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేకపోయినా వాళ్ళ స్నేహితులతో వాళ్ళు చెప్పుకుంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, కాలేజెస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళ స్నేహితులతో, మా అమ్మ నాన్న వాళ్ళు కొన్ని రోజుల నుంచి సంతోషంగా లేరు, ఏదో వారికి సమస్యలు వచ్చాయి, గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరు కూడా సంతోషంగా లేరని కుటుంబం గురించినటువంటి విషయాలు ఎవరికి చెప్పుకుంటున్నారంటే వారికి స్నేహితులకు చెప్పుకుంటున్నారు. వాళ్ళ చిన్న పిల్లలైనా పెద్దవారైనా కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. నాతో కూడా కొంతమంది చెప్తా ఉంటారు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, ఇలా కొన్ని విషయాలు ఎప్పుడు వారు చెప్తారంటే ఓపెన్ హార్ట్గా ఉన్నప్పుడు చెప్తారు. వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎస్తేర్ కానీ ఒకవేళ నన్ను చూసి కొంతమందికి భయం ఉన్నప్పుడు, లేకుంటే ఆ ఎస్తేర్ చెప్పడం, ఎస్తేర్ అంటే భయపడుతున్నప్పుడు నాకు చెప్పడం, ఇలా చేస్తూ ఉంటారు. ప్రేర్ చేయండి మా అమ్మ నాన్న వాళ్ళ కొరకు అన్నట్లుగా. ఎందుకు వాళ్ళు తెలియచేస్తా ఉన్నానంటే, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే, మా నాన్న తాగేసి వచ్చి పిల్లల్ని భయంకరంగా కొడతాడు, అదే రీతిగా మా అమ్మను భయంకరంగా కొడతాడు. వాటిని చూసి మేము భరించలేకపోతా ఉన్నాం. చెప్పినా కూడా మరి వినిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇద్దరికి కూడా, ఇంతో బంధువులు వచ్చి చెప్పినా కూడా వినిపించుకోవట్లేరు. వాళ్ళు సంతోషంగా లేరు, మమ్మల్ని కూడా సంతోషంగా లేకుండా చేస్తూ ఉన్నారు.
ప్రార్థన చేయండి అన్నారు. చిన్న పిల్లలకి అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసి గొడవ పడుతున్నా, వాళ్ళకి తెలియక గొడవ పడుతున్నా వాళ్ళకి తెలుస్తా ఉంది. ఆలోచన చేయాలి. వాళ్ళకి తెలుస్తా ఉంది. చిన్న పిల్లలు కూడా వారు సమాధానం ఇస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు పేరెంట్స్ని. అందుకని వాళ్ళంటే ఎలా ఉండాలంటే, మా పేరెంట్స్ ఎప్పుడు కూడా పోట్లాడుకోకూడదు, ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకోవాలి, అనగా సంతోషముగా ఉండాలి అన్నట్లుగా ఈ పిల్లల యొక్క ఆలోచన అభిప్రాయమై ఉంటున్నదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 3వ పాయింట్లో మనం చూస్తే, మా ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోజనం చేస్తే బాగుంటది, ఒక్కొక్కరు వచ్చి తినకూడదు. ఒక్కొక్కరు వచ్చి తినకూడదు. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితానికి మనం ముందుకెళ్తే బహుశా కొంతమంది గృహాల్లో ఇప్పుడు కూడా కలిసి తినేటువంటి అలవాటు ఉంటుంది, మంచిది. కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళినప్పుడు అందరూ కూడా, ఒక పెద్ద కుటుంబం కానీ చిన్న కుటుంబం కానీ, అన్నీ కూడా తినేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా ముందు తీసుకొని వచ్చి హైఫై ఇండ్లు ఉండాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇంటి బయట కూర్చొని అరుగు పైనో లేకుంటే అలా సాప్ వేసుకొనో ఇంట్లో అందరూ కూడా రౌండ్గా కూర్చొని అన్ని కూడా ఆహార పదార్థాలు మరి ముందు ఉంచుకొని అందరూ కలిసి ఆ యొక్క సమయంలో భోంచేస్తూ సంతోషకరంగా తినేటువంటి పరిస్థితి, ఐక్యతతో కూడినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఉన్నటువంటి సొసైటీని బట్టి, కల్చర్ని బట్టి ఎలా అయిపోతుందంటే, భర్త నైట్ డ్యూటీస్ చేస్తే భార్య డే డ్యూటీ చేయడం, అంటే వర్క్ విషయంలో, జాబ్ విషయంలో వర్కింగ్ అవర్స్ సెట్ అవ్వక భర్త భోజనం చేస్తే గన భార్య పని చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రీతిగా ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి జంబ్లింగ్ లాగా వేరైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే కలిసి భోజనం కూడా చేయలేనటువంటి బిజీ షెడ్యూల్కి అయిపోయారు మనుషులు. అలానే పిల్లలు కూడా, పేరెంట్స్ బయటకు వెళ్ళిపోతారు, చెప్తారు ఏంటంటే మేము వచ్చే లోపల తిని నిద్రపోండి అంటారు. అలా ఒకసారి 2 సార్లు జరిగితే పర్లేదు, కానీ అలా కంటిన్యూ అయింది అనుకోండి, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానం ఇదే, ఏంటంటే అందరూ కలిసి భోజనం చేస్తే బాగుంటుంది, ఒక్కొక్కరు వచ్చి తినకూడదు అన్న విషయాన్ని పిల్లలు చెప్తా ఉన్నారు. పిల్లలు ఇచ్చేటువంటి సమాధానం ఆలోచన చేయాలి. బహుశా కొన్ని పరిస్థితులు గుండా, మీకున్న పరిస్థితులు బట్టి అప్పుడప్పుడు ఇలా జరగచ్చు, కానీ బట్ అలానే కంటిన్యూ అయ్యేటట్లుగా ఉండకూడదు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అర్థం చేసుకోవడానికి మనము పరిశుద్ధంగా మనం ఆలోచన చేస్తే, ఎస్తేర్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మాకు ఇచ్చిన ఒక సలహా ఏంటంటే, వాళ్ళకి వివాహమై ఇప్పటివరకు దాదాపుగా ఎస్తేర్కి 24 ఇయర్స్, ఇప్పుడు 24 సంవత్సరాలు. వారికి వివాహమైన తర్వాత 1 సంవత్సరానికి ఎస్తేర్ జన్మించి, అయితే ఇప్పటికీ కూడా వారు ఒకే ప్లేట్లో కలిసి భోజనం చేస్తారు. ఒకే ప్లేట్లో కలిసి భార్య భర్తలు ఇద్దరు కూడా, అత్త మామ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అది 1 రోజు 2 రోజులు ఉండేటట్లుగా కాదు, కానీ బహుశా ఇవన్నీ కూడా అన్ని సందర్భాల్లో అవకాశం ఉండదు, కానీ అర్థం చేసుకోవడానికి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎక్కడైనా మ్యారేజెస్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, లేకుంటే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలా చేయడం కుదరదు. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు అలా కలిసి సంతోషకరంగా ఉన్నప్పుడు ఇద్దరికి కూడా ఒక రకమైనటువంటి ఆ యొక్క సంతోషము అనేటువంటిది వారి జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటారు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వారు బహుశా మీకు వివాహం అయి ఉండకపోవచ్చు, మరి కొంతమందికి వివాహమై పిల్లలు లేకపోవచ్చు, బట్ ఇది భవిష్యత్తులో కూడా మీకు ఉపయోగపడుతుందని పరిశుద్ధంగా ఆలోచన చేస్తూ ఈ యొక్క విషయాలు నేర్చుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. సో ఈ విషయాలు నేర్చుకోవాలి. నాకు వివాహం అవ్వక మునిపే, వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలో నేను క్లాసెస్ తిన్నాను. ఎలా నా ప్రవర్తనను ఉంచుకోవాలో, ఎలా నేను ఒక మంచి భర్తగా ఉండాలో, ఎలా నేను మంచి ఒక కుమారునిగా ఉండాలో, ఎలా ఒక మంచి హస్బెండ్గా ఉండాలో, ఈ విషయాలన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చేయగలుగుతున్నాను. కాబట్టి ఫ్యామిలీలో నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. వేటికి ఎంత సమయం ఇవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా కట్టుకోవాలి అని. కాబట్టి వయస్సుకు మరి దేవుని యొక్క జ్ఞానానికి సంబంధం ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలి. అనుకూలత ఉన్నప్పుడల్లాగా ఇలా సబ్జెక్ట్స్ కానీ వాక్యము కానీ నేర్చుకుంటూ మనం వింటూ ఉన్నప్పుడు అది మన జీవితానికి, మన భవిష్యత్తుకి, మన పిల్లలకి, రాబోయే తరానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పిల్లల అభిప్రాయము 3వదిగా ఏముంటుందంటే, కలిసి భోజనం చేస్తే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. 4వదిగా మనం చూస్తే, 4వ పాయింట్గా, మా పేరెంట్స్ వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలి. ఏదో వాళ్ళు బిర్యానీ పెట్టాలి, లేకుంటే వాళ్ళు ఏదో మాకు చేయాలనేది మాకు అలాంటి ఆశలు ఏం లేవు.
లేకుంటే మేము కోరిందంతా కొనిపియాలని లేదు. కనీసం మాకు ఒక ఐస్ క్రీమ్ ఎంత అవుతుంది, ఒక 10 రూపీస్ అవుతుంది. ఒక ఐస్ క్రీమ్ లాంటిది ఇప్పించకపోయినా పర్లేదు, అవి కూడా ఇప్పించకపోయినా పర్లేదు, కనీసం వారానికి ఒక్కసారైనా కూడా కలిసి అలా జస్ట్ అలా బయటికి వెళ్ళిపోయి అందరూ కూడా కలిసి అలా బయటికి వెళ్ళి వస్తే బాగుంటుందని వీళ్ళ అభిప్రాయం కలిగి ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నేను కొన్ని విషయాలు ప్రాక్టికల్గా చూసిన విషయాలు బట్టి మీకు తెలియజేస్తాను. బహుశా కనీసం వారానికి ఒక్కసారి కాకపోయినా కూడా నెలకు ఒక్కసారైనా కూడా కనీసం కుటుంబం అంతా కూడా కలిసి ఏదో ఒక రీతిగా, ఒకవేళ చిల్డ్రన్స్ ఉన్నట్లయితే చిల్డ్రన్స్ పార్క్కు తీసుకెళ్లడము, బహుశా మీకు అవకాశం లేకపోవచ్చు, ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో లేకపోవచ్చు, అక్కడికే నేను చెప్పట్లేదు, ఏదైనా కూడా ఒక బంధువులు మంచి కుటుంబంగా ఉన్నటువంటి వారి గృహానికి వెళ్ళి రావడమో, లేకుంటే ఏదైనా కూడా అంటే మీ ఇంట్లో ఉన్న వాతావరణం కాకపోకుండా, మీ ఇంట్లో ఉన్న వాతావరణం కాకుండా అవకాశం వచ్చినప్పుడు నెలలో ఒక్కసారైనా కూడా వాళ్ళని అందరినీ కూడా కుటుంబం అంతా కూడా కలిసి బయటికి వెళ్ళడం, ఒక కుటుంబ లేకుంటే బంధువుల కుటుంబానికి కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక మంచి స్థలానికి కావచ్చు, లేకుంటే ఒక మంచి ప్లేసెస్ కావచ్చు, ఇలా ఏదైనా కూడా ఒక వారికి సంతోషాన్ని కలిగించేటువంటి విషయంలోనికి వాళ్ళని తీసుకెళ్తే గన ఉన్నటువంటి విధానం బట్టి వారికి మీ పైన లోపల అనేటువంటిది ఇటువంటి బాధ ఉండదు. బహుశా వాళ్ళు మీకు చెప్పలేకపోవచ్చు, బట్ అది ఇంటర్నల్ గా ఉంటది. వాళ్ళ పేరెంట్స్ గురించి మీ గురించి వాళ్ళ స్నేహితులు చెప్తుంటారు, స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, ఎప్పుడు ఇంట్లోనే బోర్ కొడుతుంది అన్నట్లుగా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం మేము, మా పేరెంట్స్ ఎక్కడికి కూడా తీసుకెళ్లారు. బహుశా మీకు చెప్పకపోవచ్చు, ఆలోచన చేయండి, బహుశా మీకు చెప్పకపోవచ్చు. ఒకవేళ మీరు స్నేహ భావంతో ఉంటే ఒకవేళ వాళ్ళు చెప్తూ ఉండవచ్చు, ఒకసారైనా కూడా బయటికి వెళ్దాం మమ్మీ, అక్కడికి వెళ్దాం డాడీ, ఇక్కడికి వెళ్దాం మమ్మీ అని బహుశా మీకున్నటువంటి సంబంధమును బట్టి చెప్తూ ఉండవచ్చు. కొంతమంది భయంతో చెప్పకపోవచ్చు, బట్ వాళ్ళు కలిగి ఉన్న ఆలోచన, ఉన్నటువంటి విధానం బట్టి, ఉన్నటువంటి సర్వే ప్రకారం తెలిసినటువంటి విషయాలని మీకు తెలియచేస్తా ఉన్నా. అలా అని ప్రతి వారము ప్రతిరోజు కూడా బయటికి తీసుకెళ్ళి నానొక చెత్త చెదారం వాళ్ళకి తినిపించి అనారోగ్య పాలు చేయడం అది మంచిది కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేసుకోవాలి. మ్యాక్సిమం బయట ఫుడ్కు అలవాటు పడకూడదు. బయట ఉన్నటువంటి వాటికి ఈరోజు పిల్లలు ఎలా తయారైపోయారంటే సాయంత్రం అయ్యే లోపల మమ్మీ డాడీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ పానీపూరి తినడం, ఇంకా నూడిల్స్ అంట, అవి అంట, ఇవంట, ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా తిని యవ్వన కాలంలోనే, నాకు తెలిసిన ఒక సహోదరి దాదాపుగా ఒక 16 సంవత్సరాలు ఉంటాయి, అపెండిక్స్ ఆపరేషన్ అయింది. ఏంటంటే రోజు కూడా ఇవి ఏమంటారు, నూడిల్స్ కాకుండా ఇంకొకటి ఏవో ఉంటాయి, ఓకే, సో అవి కాలీఫ్లవర్తో చేస్తారు కదా, ఏమంటారు వాటిని, ఏమంటారండి, నూడిల్స్ కాకుండా కాలీఫ్లవర్తో చేస్తారు కదా, గోబీ రైస్ అన్న. గోబీ, అవి రోజు కూడా తిని వారంలో కనీసం అంటే 3-4 రోజులు అలా తిని రోజు కూడా ఈవినింగ్ ఒక అలవాటుగా చేసుకునింది. కొన్ని రోజులకు అపెండిక్స్ ఆపరేషన్ అయిపోయింది అమ్మాయి, చిన్న వయసులోనే. అది ఎంతవరకు ప్రమాదం తీస్తుంది ఏదో అప్పుడు అయిపోదు, కానీ చాలా ప్రమాదానికి గురి చేస్తాయి అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం ద్వారా. విషయాలు గుర్తుంచుకోవాలి. పిల్లల్ని బయట ఫుడ్ ఈవెందో ఆ చిరుతిండ్లకు కూడా అలవాటు చేయకూడదు. ఈ నెక్స్ట్ ఒక స్లైడ్ వస్తుంది, వాటి గురించి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒక 4 విషయాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే పేరెంట్స్ స్నేహభావంగా ఉండాలి, భయం ఉండకూడదు వాళ్ళంటే మాకు. అలానే పేరెంట్స్ ఎప్పుడు కూడా పోట్లాడుకోకూడదు, ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకోవాలి, వారు సంతోషంగా ఉండాలని వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. మీ ఇంట్లో అందరు కలిసి ఒకేసారి మా ఇంట్లో అందరు కలిసి ఒకేసారి భోజనం చేస్తే బాగుంటుంది, ఒక్కొక్కరు వచ్చి తినకూడదు అన్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. 4వదిగా మా పేరెంట్స్ వారానికి ఒక్కసారైనా కూడా బయటికి తీసుకెళ్ళాలి, ఐస్ క్రీమ్ ఇలాంటివి ఇప్పించకపోయినా పర్లేదు అన్నట్లుగా వాళ్ళు అభిప్రాయపడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ చెప్పినట్లే పాటించాలని నేను చెప్పను, కానీ మీకున్న పరిస్థితులు బట్టి, మీకున్నటువంటి ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్ని బట్టి, మీకున్న ఏరియాస్ని బట్టి మీరు ప్రవర్తించవచ్చు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ చదవండి స్లైడ్ని. పిల్లల అభిప్రాయం మరికొన్ని విషయాలు. నేను మా చెల్లి మంచి ఫ్రెండ్సే, కానీ మా అమ్మ నాన్నలే మా మధ్య గొడవలు పడతారు. ఒకరిని పొగిడి మరొకరిని తిడతారు, దాంతో కోపం వస్తుంది. మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగులే. నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమ్మ డాక్టరు. ఇద్దరు రాత్రి మేము నిద్రపోయాక వస్తారు. పొద్దున్నంతా స్కూల్కి వెళ్ళే హడావడి.
ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు. గట్టిగా అరిస్తే మేము వింటామనుకుంటారు. మేము స్కూల్లో పిల్లలు ఆ విషయం తలుచుకొని నవ్వుకుంటాం. సో అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో కొన్ని విషయాలు జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. పిల్లలు ఇద్దరు కూడా చాలా స్నేహ భావంతో ఉంటారు. అది వాళ్ళకి బ్లడ్ నుంచి వస్తుంది. పరిశుద్ధంగా మనం వింటే తల్లిదండ్రులు పెంపకం ప్రకారం వాళ్ళిద్దరిని దేవుడు ఆశీర్వదించి పిల్లల్ని దేవుడు కలగ చేసినప్పుడు ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది అయినా కూడా వాళ్ళలో ఆ బ్లడ్ ద్వారా వాళ్ళకేంటంటే వాళ్ళిద్దరికి ఒక బాండేజ్ అనేటువంటిది ఉంటుంది. ఒక సత్సంబంధమైనటువంటి కావాలంటే చూడండి, ఎవరైనా కూడా తన చెల్లిని ఇంకొకరు ఎవరైనా కూడా హేళన చేస్తే అక్కగా కోపం వస్తుంది. అక్కని ఏదైనా హేళన చేస్తే చెల్లిగా కోపం వస్తుంది. బహుశా వాళ్ళతో పోరాడే శక్తి లేకపోవచ్చు, బట్ వాళ్ళతో గొడవ పడే శక్తి లేకపోవచ్చు, అయినా కూడా కోపం అనేటువంటిది లోపల నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న బ్లడ్ అది ఆటోమేటిక్గా ఉన్న విధానమును బట్టి వారికి ఉన్నటువంటి ఆ సెన్సార్ని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అలా వారు సత్సంబంధము కలిగి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నా చెల్లి కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, వాళ్ళలో ఒక రకమైనటువంటి స్నేహ భావం అనేటువంటిది పుట్టుకతోనే వస్తుంది. దీన్ని విడగొట్టే పరిస్థితి ఎవరి ద్వారా నేర్చుకుంటారంటే కేవలం పేరెంట్స్ ద్వారానే నేర్చుకుంటారు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. లాస్ట్ టైం మీకు మాదిరికరమైన తల్లి, మాదిరి లేని తల్లి గురించి కొన్ని విషయాలు మీకు చెప్తూ వచ్చాయి. ఏశావు యాకోబు విషయంలో అక్కడ వారు చూయించినటువంటి ఆ యొక్క పక్షపాతమును బట్టి ఇద్దరికి కూడా కలహాలు ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఏం చేసింది తల్లి? వాళ్ళిద్దరికి కూడా గొడవ పెట్టేటట్లుగా ఆమె ముందుకెళ్ళింది. అలానే కొన్ని విషయాల్లో ఏంటంటే పేరెంట్స్, బహుశా అది మీకు తప్పు అనిపించకపోవచ్చు, కానీ ప్రతి విషయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను మా చెల్లి మంచి ఫ్రెండ్సే, లేకుంటే నేను మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో అలా ఆలోచించేయండి. పిల్లలు ఇచ్చేటువంటి ఆ ప్రశ్న ఏంటంటే పిల్లల యొక్క అభిప్రాయం ఏముంటుందంటే మేమిద్దరం కూడా చాలా స్నేహ భావంతో ఉంటాం, కానీ మా నాన్న మా అమ్మ వాళ్ళ ద్వారానే మా మధ్య గొడవలు పెడతా ఉన్నారు. ఏమని గొడవ పెడతా ఉన్నారంటే ఒకరిని పొగుడుతా ఉన్నారు, అక్కను చూసి నేర్చుకో, చెల్లిని చూసి నేర్చుకో అని పదే ఎక్కువగా మాట్లాడడం, లేకుంటే వారికి ఉన్నటువంటి ప్రవర్తన బట్టి ఒకరిని పొగిడి ఒకరిని తిట్టే విధానమును బట్టి వారికి కోపం వస్తుందంట. అది వాళ్ళు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి సమాధానం కాదు, ఆ సర్వేలో చెప్తున్నటువంటి సమాధానం. ఆలోచన చేయాలి. వీటి ద్వారా వాళ్ళు కోపం వస్తుందంట. కోపం వస్తున్నంత మాత్రాన వాళ్ళ పేరెంట్స్ మీద తిరగబడలేరు కదా, భయం కదా, బట్ లోపల ఉన్నటువంటి వాళ్ళ హృదయం చూడండి ఎలా ఉంటున్నదో ఆలోచన చేయండి. దాంతో కోపం వస్తుంది మా పేరెంట్స్ మీద అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకు? ఒకరిని పొగడడం ద్వారా ఒకరిని తిట్టడం ద్వారా. బహుశా కొన్ని విషయాల్లో కొంతమందిని మనం మాదిరి చూయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా అలా తరచూ అప్పుడప్పుడు జరగచ్చు, కానీ అది తరచూ అంటే ఎక్కువగా జరగడం ద్వారా వారి జీవితాల్లో, వారి హృదయంలో అది లోపలికి పాతుకుపోతుంది. అలాగే ఆలోచన చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిదీ కూడా చూసే నేర్చుకున్నాను. అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, చర్చిలో ఉన్నటువంటి పరిచయం ఇవన్నీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ అంతా కూడా చూసి నేను నేర్చుకున్నాను. అయితే మనము పిల్లలు కూడా చూసి నేర్చుకోవాలంటే చెప్పే విధానం బట్టి ఉంటుంది. అలాని పొగుడుతూ నువ్వు అన్నీ కూడా చేస్తావు, ఇది కూడా నేర్చుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం బట్టి. అలా కాకుండా నీకేం రాదు, కనీసం ఇదన్నా నేర్చుకో అంటే నాకేం రాదంట, ఇవన్నీ చేసింది ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇలా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇదొక్కటి చేస్తే అంత మాత్రాన్ని అన్ని చేసినట్లు అవుతుందా అన్నట్లుగా వాళ్ళ మైండ్ ఉండి ఏమైపోద్దంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి. ఈ అక్క ఉండడం ద్వారానే కదా నాకు ఈ బాధ వస్తూ ఉంది. అక్క జీవితంలో ఏదో ఒక మిస్టేక్ చూపించాలి, అక్క నుంచి కలహాలు ఏర్పడతాయి వాళ్ళలోంచి. చెల్లిని బట్టి కలహాలు రేపడం, ఏదో ఒక మిస్టేక్స్ చూపించడం, మిస్టేక్స్ చేసేటట్లుగా చేయడం, లేకుంటే తనే తప్పు చేసి అక్క మీద వేయడం, లేకుంటే చెల్లి తప్పు చేసి అక్క తప్పు చేసి చెల్లి మీద వేయడం. ఇలా ఏమవుతుందంటే పేరెంట్స్ సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి పిల్లల జీవితాల్లో ఆ ఉన్నటువంటి ఎడబాటు అనేటువంటిది వస్తూ ఉంది, స్నేహభావం అనేటువంటిది కోల్పోతూ ఉంది. ఎప్పుడు చూసినా కూడా పిల్లల మధ్యనే గొడవ, చిన్న విషయాల్లో కూడా కావచ్చు, ఒక బుక్స్ విషయంలో, పెన్స్ విషయంలో, చిన్న విషయాల్లోనే గొడవ ఎందుకు వస్తూ ఉందంటే యాజ్ ఎ పేరెంట్స్గా సరైనటువంటి రీతిగా ట్రీట్ చేయలేనటువంటి విధానం బట్టి
బహుశా ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ అంత పెద్ద ప్రమాదానికి కూడా గురి చేస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి చూడండి, మనకందరికి కూడా తెలుసు కయీను హేబేలు జీవితంలో అక్కడ ఆలోచన చేస్తే గన ఎవరి అర్పణ అంగీకరించాడు? అర్పణ అంగీకరించలేదని అక్కడ ఉన్నటువంటి సహోదరుని మీద కోపపడి చంపేస్తాడు. ఆలోచన చేయాలి. ఆ మైండ్ సెట్ అనేటువంటిది ఆలోచన చేయండి. ఓర్చలేనటువంటి తనం అనేటువంటిది వాళ్ళల్లో హత్య చేయడానికైనా కూడా వారికి సిద్ధపడి ఉంటారు. ఆలోచన చేయాలి. హత్య చేయడానికి కూడా వాళ్ళ మనసులో ప్రేరేపణ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎంతో ప్రమాదాలు. ఈరోజు ఎందుకు సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు? ఎందుకు నరుక్కుంటున్నారు? సొంత అక్క చెల్లెళ్ళు ఎందుకు వాళ్ళు కోర్టుల వరకు వెళ్తా ఉన్నారు? పోలీస్ స్టేషన్లకు వెళ్తా ఉన్నారు? కలహాలే. ఏదో ఒక కలహం అనేటువంటిది వాళ్ళలో ఏలుబడి చేస్తూ ఉంది. ఏదో ఒక నెగిటివ్ థాట్స్ అనేటువంటి వాళ్ళలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్ మనం చూస్తే, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యోగులే. నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమ్మ డాక్టర్. ఇద్దరు కూడా మేము నిద్రపోయాక వస్తారు. పొద్దంతా కూడా స్కూల్కి వెళ్ళే హడావిడి. ఆలోచన చేయండి. ఎప్పుడు ఇంకా పేరెంట్స్గా పిల్లలకి సమయం ఇస్తా ఉన్నారు? ఎప్పుడో వీళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తారంట. డ్యూటీ అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత హడావిడిగా స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. అది ఒక సరైనటువంటి క్రమం కాదు అన్న విషయాన్ని ఆ పిల్లలకు అర్థమైనంత కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల యొక్క బాధ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నదో ఆలోచన చేయండి. నా ఇద్దరు తల్లిదండ్రులు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. జాబ్ చేయొద్దని నేను చెప్పలేదు. అయితే జాబ్ చేస్తున్నప్పటికీ కూడా వారితో ఆఫీస్లో నీకు జీతం ఇస్తా ఉన్నారని ఏ రీతిగా అయితే టైం స్పెండ్ చేసి వాళ్ళ కొరకు ఎంత ప్రయాసపడతావో, ఇంట్లో యాజ్ ఏ వైఫ్గా నీ భర్త చెప్పిన పనులు చేస్తూ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావో, ఒక హస్బెండ్గా కుటుంబాన్ని ఎలా అయితే నడిపించుకుంటూ నువ్వు కష్టపడి ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటావో, అదే రీతిగా మీ పిల్లల్ని కూడా దేవుడిచ్చినటువంటి ఆ బహుమానముగా ఉన్నటువంటి వారిని, ఆ బహుమానాన్ని ఎట్లా అంటే అట్లా పడేయడానికి వీల్లేదు, అలా పట్టించుకోకుండా ఉండడానికి వీల్లేదు. కానీ ఆ బహుమానాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ వారిని పెంచేటువంటి రీతిగా మీరు సమయాన్ని కేటాయించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరో యూట్యూబ్లోకి ఆన్ చేస్తూ ఉన్నారు డివైస్లో ఉన్నవారు. జ్ఞాపకం, అది మంచిది కాదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. నాకు నోటిఫికేషన్ వచ్చింది. కావాలంటే మీకు లింక్ ఇస్తాను, తర్వాత మీరు వినడానికి ప్రాబ్లం లేదు. ఓకే, మంచిది. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ప్రభు సన్నిధిలో మనం ఆలోచన చేసినప్పుడు, మా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే అన్నట్లుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగం చేయడం తప్పు లేదు, కానీ వారితో టైం స్పెండ్ చేయకపోవడం వారికి ఉన్నటువంటి బాధగా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా కావచ్చు, కొంచెం వయసు వచ్చిన వారైనా కూడా కావచ్చు, ఈరోజు అంతా కూడా ప్రైవసీ కోరుకుంటున్నారు. వాళ్ళు ఒంటరితనంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. పేరెంట్స్ కూడా ఒంటరితనంగా ఉండడానికి, ఈవెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఒంటరితనంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. అలాంటి పరిస్థితులు అన్నీ కూడా అపవాదికి చోటిచ్చేటువంటి పరిస్థితులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భర్త ఏమో ఇండియాలో ఉంటాడు, భార్య ఏమో కువైట్కి వెళ్ళిపోతుంది. బహుశా వాళ్ళు ఒకవేళ క్రైస్తవులు అయితే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేటువంటి వారు, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారైతే పర్లేదు, అలా వారికి ఆ నమ్మకం ఉండి వెళ్తే పర్లేదు. కానీ అలా అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా ఎన్నో పరిస్థితులు కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నా. ఇంట్లో ఆ యొక్క ఎడబాటు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి థర్డ్ పర్సన్కి ఎంటర్ అయ్యి థర్డ్ పర్సన్కి అవకాశం ఇస్తూ పాపంలో పడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు కూడా ఉంటున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లల యొక్క అభిప్రాయం ఎలా ఉంటున్నదో ఆలోచన చేయాలి. ఉదయం అంతా స్కూల్కి వెళ్ళిపోయాలి, రాత్రి వస్తే కూడా వాళ్ళు కనీసం సమయం గడపట్లేదు. ఉదయం అంతా హడావిడి స్కూల్కి పంపించేస్తారు, రాత్రి ఎప్పుడో మేము నిద్రపోయినాక వస్తారు, అంత టైం స్పెండ్ చేసే సమయం లేదు మాకు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దలు గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు. గట్టిగా అరిస్తే మేము వింటామనుకుంటున్నారు. మేము స్కూల్లో పిల్లలు ఆ విషయం తప్పుకొని ఆ విషయం తలుచుకొని నవ్వుకుంటామన్న విషయాన్ని వారు తెలియజేస్తా ఉన్నారు. గట్టిగా అరిస్తే ఏదో భయపడతారులే అన్నట్లుగా అనుకుంటున్నారు మా పేరెంట్స్. మాకైతే ఆ భయం లేదు, మేము స్కూల్లో ఈ విషయాల గురించి మాట్లాడుకొని నవ్వుకుంటున్నాం అన్నట్లుగా
వారు సమాధానం చేస్తూ ఉన్నారు. పేరెంట్స్, తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లల్ని గట్టిగా అరిచినంత మాత్రాన వారు అంటే వారి అభిప్రాయమే కరెక్టా బ్రదర్ అని నేను చెప్పను. అయితే సందర్భాలను బట్టి మీకు వెళ్తున్నప్పుడు మీకు సెన్స్ అవుతూ ఉంటుంది. ఆ సెన్స్ని బట్టి మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. బిబ్లికల్ వేలో మనం చూస్తే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆలోచన తెలియచేస్తాడు. అటు రీతిగా మనం నడుచుకునేటువంటి వారముగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఏదో గట్టిగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు భయపడి లోబడతారని కాదు, కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వారితో మాట్లాడినప్పుడు, వారికి సమాధానం ఇచ్చినప్పుడు, వాళ్ళకి సరైనటువంటి రీతిగా వాళ్ళ మైండ్ని అర్థం చేసుకుంటూ మనం ప్రవర్తించినప్పుడు వారు సంతోషంగా ఉంటారు. అట్ ది సేమ్ టైం వారు వింటారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. చదవండి. పిల్లల అభిప్రాయాలు. తల్లిదండ్రులు పెద్ద క్లాసులు చదువుతున్న అమ్మాయిల్ని అనుమానిస్తూ బూతులు తిట్టకూడదు. అలా చేయడం వల్ల చనిపోవాలనిపిస్తుంది. మా ఇంట్లో అమ్మా నాన్న సరిగ్గా మాట్లాడకపోతే మా బాధల్ని పంచుకుని అబ్బాయిలతో మాట్లాడాలని అనిపిస్తుంది. తల్లిదండ్రుల కన్నా వాళ్లే మంచివాళ్ళు అనిపిస్తుంది. అమ్మా నాన్నల్లో ఒకరికైనా కోపం లేకుండా ఉండాలి. అప్పుడు వాళ్లతో మేము ధైర్యంగా సమస్యలు చెప్పుకోవచ్చు. మాకు చదువుకి, బట్టలకి పెడుతున్న ఖర్చుల గురించి రోజు తృప్తి కొట్టకూడదు. పెద్దయ్యాక ఎలాగైనా బాకీ తీర్చేస్తాం. చూడండి పిల్లల యొక్క అభిప్రాయం ఎలా ఉందో ఆలోచన చేస్తే, వాళ్ళు బహుశా పేరెంట్స్కి ఇవన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ ఒక అనలైజ్ ప్రకారం వారికి వచ్చినటువంటి సమాధానాలు ఇవే. ఉన్న అవకాశం బట్టి ఈ యొక్క ఫ్యామిలీ మీటింగ్స్లో నేను కూడా తరచూ కొంతమంది బృందంతో మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళేవారు. అలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి, మీ భర్త ఎలా ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నారు అన్నప్పుడు డైరెక్ట్గా భర్తకి చెప్తే విన్నాడు కదా, ఇలా ఉండండి మీరు, నాకు నచ్చుతుందని. అలాంటి ఈ యొక్క కుటుంబ ఫ్యామిలీ మీటింగ్స్ టైంలో కొన్ని క్విజ్ రూపంలో కొన్ని వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే వాళ్ళం. అలా తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఇచ్చి, పెన్ను లేకుంటే పెన్ను కూడా ఇచ్చి, మీ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన పక్కన కూర్చుంటే కొంచెం దూరం పెట్టి వాళ్ళని, లేకుంటే వైఫ్స్ అందరినీ కూడా ఒక సైడ్ కూర్చోబెట్టి, హస్బెండ్స్ అందరినీ కూడా ఒక సైడ్, అంటే భర్తలుగా ఉన్న వారందరినీ ఒక సైడు, భార్యలుగా ఉన్న వారందరినీ కూడా ఒక సైడ్ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే వాళ్ళం. ఆ అభిప్రాయాలు అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరు కదా. పేరు రాయొద్దని చెప్తాం. ఎవరు కూడా మీ పేరు కానీ మీ భర్త పేరు కానీ రాయకండి. మీకు ఏం అభిప్రాయం ఉంది, మీ భర్త నుంచి మీరు ఏం ఆశిస్తూ ఉన్నారు, ఎలా ఉంటే సంతోషిస్తారు, మీరు మీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటే మీకు సంతోషం అన్నట్లుగా వాళ్ళకి వచ్చిన వారిలో ఆ పేపర్ ఇచ్చి రాసినప్పుడు ఎన్ని పేపర్లు వచ్చాయో వాటి గురించి మేము చదువుతూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది. భర్తను అర్థం చేసుకునే పరిస్థితి, భార్యను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఇలా కుటుంబ ఆశీర్వాద పండుగలు అంటే ఏదో బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, లోటుపాట్లు సరిచేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సంఘాల్లో ఇలాంటివి జరుగుతూ ఉండాలి. సంఘాల్లో యూత్ మీటింగ్స్ జరగాలి, ఫ్యామిలీ ప్రేయర్స్ జరగాలి, ఫ్యామిలీ మీటింగ్స్ జరగాలి, ఉపవాస కూడికలు జరగాలి. ఒక్కొక్క కూటమికి, ఒక్కొక్క పరిచర్యకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఊరికే సేవకులకి పని లేక చేయరు. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అందుకే నేను ఎస్తేర్ కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. సంఘాల్లో స్త్రీల కూడికలు ఉంటాయి కానీ పురుషుల కూడికలు ఉండవు. మేము ఆలోచన చేసిన విధానం ఏంటంటే, సంఘం కట్టబడుతున్న విధానం బట్టి, అదే రీతిగా దేవుడు అనుకూలత ఇచ్చినప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు పురుషుల మీటింగ్ కూడా కండక్ట్ చేయాలి. స్త్రీల మీటింగ్ కండక్ట్ చేసి స్త్రీలు ఎలా అయితే బలపడతారు, కానీ పురుషుల మీటింగ్ కూడా అవసరం కదా. పురుషులకు కూడా మీటింగ్ పెట్టి వాళ్ళను కూడా ఆత్మీయంగా బలపరచాలి. ఇద్దరు కూడా సమానమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నా. జస్ట్ ఆలోచనలో ఒక పాయింట్, సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తల్లిదండ్రులు అందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తల్లిదండ్రులు పెద్ద క్లాసులు చదువుతున్నటువంటి వారు, ఇప్పటివరకు చిన్నపిల్లల మైండ్ సెట్ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు టీనేజ్ పిల్లలు దాదాపుగా 14 years నుంచి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, పెద్ద క్లాసులో చదువుతున్న అమ్మాయిల్ని అనుమానిస్తూ ఉన్నారు. అప్పటి వరకు స్కూల్లో 6th class వరకు ఇంట్లో ఉండడం, తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే దూరం ప్రాంతానికి వెళ్ళి, లేకుంటే ఇంటర్మీడియట్
గ్రామాల్లో సదుపాయం లేనటువంటి పరిస్థితులు బట్టి దూరంగా వెళ్ళి చదువుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఆ అమ్మాయిల్ని అనుమానిస్తూ ఉండడం అది ఒక మంచి పద్ధతి కాదు. బహుశా ఒకవేళ వారు దారి తప్పిపోతున్నారని మీకు తెలిసినప్పుడు పర్టికులర్ రీజన్స్ అనేటువంటి ఉన్నప్పుడు వాళ్ళని దగ్గర తీర్చుకొని వారికి సరైనటువంటి రీతిగా సమాధానం ఇస్తూ వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అక్కడ కూడా అర్థం చేసుకుంటూ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అలా కాకుండా మీరు ఒకే వేళ వాళ్ళకి బోధించినారనుకోండి, వాళ్ళు వినిపించుకోరు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. తర్వాత సందర్భం బట్టి మీకు తెలియజేస్తాను. బూతులు తిట్టకూడదు. అలా చేయడం వల్ల చనిపోవాలనిపిస్తుంది అన్నట్లుగా వారు సమాధానం ఇస్తా ఉన్నారు. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు గుర్తుంచుకోండి. నాకు వచ్చినటువంటి కొంతమంది యవనస్తులు ఫోన్ కాల్స్లో ఒక ఫోన్ కాల్ గురించి మీకు చెప్తాను. ఏంటంటే, మా తల్లిదండ్రులు ఆయనకున్న విధానమును బట్టి వారు సరైనటువంటి రీతిగా మమ్మల్ని ప్రేమించట్లేరు. వాళ్ళని ప్రేమించలేనటువంటి విధానం బట్టి ఎప్పుడు చూసినా కూడా ఇంటికి వెళ్తే కన్నా మమ్మల్ని తిట్టడము, అవమానించడము ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాయి. మాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదు, ఎక్కడైనా దూరంగా ఉండాలనిపిస్తుంది. మా ఇంట్లో ఒక నరకంలాగా ఉంటున్నది మాకు ప్రతిరోజు కూడా అని ఒక చెల్లి నాకు నాకు కొన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయం చూడండి ఎలా ఉందో. కుటుంబం సంతోషంగా ఉండాల్సినటువంటి కుటుంబంలో ప్రతిరోజు కూడా నేను నరకాన్ని అనుభవిస్తా ఉన్నాను నా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ద్వారా అన్నట్లుగా ఆ చెల్లి ఇచ్చేటువంటి సమాధానం. ఆలోచించేయండి. ఈరోజు పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళని మాట్లాడే విధానం, వారితో ప్రవర్తించే విధానం అనేటువంటిది వారికి సరైనటువంటి రీతిగా మీరు ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకునేటువంటి చివరి నిర్ణయం చూడండి ఎలా ఉంటున్నదో. అలా చేయడం వల్ల, బూతులు తిట్టడం వల్ల, అవమానించడం వల్ల, కుటుంబాలకు గట్టిగా అరవడం ద్వారా, లేకుంటే ఎదుట బూతులు తిట్టడం వల్ల మాకంటూ ఒక వయస్సు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారు అలా మాట్లాడుతున్నప్పుడు మాకు చనిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మా పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మేము ఎలా బ్రతకాలి అన్నట్లుగా డెసిషన్స్ తీసుకుంటున్నారంట. అలాంటి ఆలోచనలు మాకు వస్తూ ఉన్నాయని చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూస్తాం. రెండవ మాట మనం చూస్తే, మా ఇంట్లో అమ్మ నాన్న సరిగా మాట్లాడకపోతే మా బాధల్ని పంచుకునే అబ్బాయిలతో, ఆలోచన చేయండి, అమ్మాయిలతోగా, స్త్రీలైతే అబ్బాయిలతో మాట్లాడాలని అనిపిస్తుంది. తల్లిదండ్రుల కన్నా వాళ్ళే మంచి వాళ్ళు అనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేస్తే పేరెంట్స్గా పిల్లలకి సమయం ఇవ్వలేనటువంటి పరిస్థితిని బట్టి అలా బాధల్ని స్నేహితులతో పంచుకుంటున్నారు. ఒకవేళ చూడండి, ప్రజెంట్ కల్చర్ అంతా కూడా ఎలా మోసపడుతున్నటువంటి పరిస్థితుల్లో వెళ్తుందంటే, కాలేజీకి వెళ్తారు, ఇంట్లో సంతోషం ఉండదు. కాలేజీకి వెళ్ళిన తర్వాత అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ను బట్టి వాళ్ళు స్నేహం చేస్తారు. బహుశా ఆ స్నేహం అనేటువంటిది మంచిగానే ప్రారంభం అవుతుంది, మంచి స్నేహితులుగానే, వాళ్ళ మధ్య ఏది కూడా ఉండదు. మంచి అభిప్రాయంతోనే వాళ్ళు ఆ యొక్క రిలేషన్ లేకుంటే ఆ యొక్క ఉన్నటువంటి మంచి స్నేహితులుగానే మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు అలా మూవ్ అవుతున్న విధానం బట్టి ఏదైనా కూడా చెప్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆపోజిట్, పరిశుద్ధంగా మనం ఆలోచన చేస్తే ఆపోజిట్గా ఉన్నటువంటి స్త్రీ పురుషుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి, ఆ యొక్క ఉన్న సెన్స్ని బట్టి ఏంటంటే, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వినడం కానీ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, కుటుంబంలో సంతోషం లేనటువంటి వారు, మరీ ప్రాముఖ్యంగా అర్థం చేసుకునేటువంటి వారు ఉంటే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా చెప్తున్నటువంటి విధానం బట్టి ఒకవేళ ఆ యొక్క ఉన్నటువంటి అమ్మాయి ఆ అబ్బాయికి చెప్తున్నటువంటి విధానం బట్టి ఆ అబ్బాయి వింటూ ఉంటాడు. బహుశా వాడికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమో మనకు తెలియదు. ఆలోచన చేస్తే ఆయనకున్న విధానం బట్టి అమ్మాయి కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అయితే ఈమె బాధను కనీసం వినడానికైనా ఇష్టపడుతూ ఉన్నటువంటి విధానం బట్టి అలా విని ఏంటంటే, నా ఇంట్లో వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, ఈ అబ్బాయి మంచిగా అర్థం చేసుకుంటున్నాడని అలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి, అవసరమైతే ఇంట్లో వాళ్ళని కూడా వదిలిపెట్టి వాళ్ళతో వెళ్ళిపోవడానికి ఇలా లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇంట్లో వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకోకుండా బయట వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేకుంటే ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, అవసరమైతే పేరెంట్స్నైనా కూడా వదిలిపెట్టుకొని ఆయనకున్నటువంటి ఆ స్నేహితులతో వెళ్ళిపోవడానికి ఎంతో మంది అలా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇంకొక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒక అమ్మాయి ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా ఇంట్లో సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉండి తన స్నేహితురాలతో ఎంతో స్నేహం కలిగి ఉండేది. అలా స్నేహం కలిగి ఉన్నటువంటి విధానంను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి స్నేహితులకి అమ్మాయి బాగా దగ్గర అయిపోయింది, అన్ని కూడా పంచుకుండేది. ఇంకెలా అంటే
చాలా క్లోజ్నెస్గా ఇద్దరు కూడా ఉంటున్నారు. అయితే ఒక రోజు ఏమైపోయిందంటే ఆయనకున్నటువంటి ఎవరైతే స్నేహ భావంతో ఉంటున్నారో ఆ అమ్మాయి ఈ అమ్మాయితో గొడవ పడిన విధానం బట్టి ఇంట్లో నెమ్మది లేక స్నేహితురాలతో ఉన్నప్పుడు ఆ స్నేహితురాలు ఇద్దరు కూడా కలిసి ఉంటున్నారు. ఆ ఉన్న విధానమును బట్టి వాళ్ళిద్దరు కూడా అలా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విధానం బట్టి ఆ అమ్మాయి ఏదో అన్నిందని ఈ అమ్మాయి ఏమైపోయిందంటే సూసైడ్ చేసుకుంది. జరిగిన వాస్తవాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందర ఎన్నో చూస్తా ఉన్నాం, ఇంకా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా చెప్తున్నాను చూడండి, పేరెంట్స్ సరైనటువంటి రీతిగా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేనటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు చట్టపరంగా సమాజంలో కూడా ఎలా అయిపోయిందంటే స్త్రీలు కూడా వివాహం చేసుకునేంత పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వారు ఏంటంటే ఇద్దరు కూడా సంబంధం కలిగి అంత అర్థం చేసుకునేటువంటి మనసులోనికి వెళ్ళిపోయి విడిపోవడానికి కూడా ఇష్టపడట్లేరు. వాళ్ళు అంత స్నేహభావంలోనికి వెళ్ళిపోయారు. పేరెంట్స్ ప్రేమ దూరమైన విధానం బట్టి సొసైటీలో ఇప్పుడు కూడా కల్చర్లో మనం చూస్తే కొన్ని దేశాల్లో అది తప్పు లేదంటున్నారు. స్త్రీలు పెళ్లి చేసుకోవడం, పురుషులు పెళ్లి చేసుకోవడం కూడా తప్పు లేదంటున్నారు. ఇదంతా కూడా సమాజంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆలోచన చేయాలి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటున్నదో అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి పేరెంట్స్గా ఉన్నవారు బహు జాగ్రత్తగా ఆలోచన చేస్తూ చిన్న విషయాలే కావచ్చు కానీ అది ఎంత ప్రమాదానికి గురి తీస్తుందో అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ పిల్లల్ని పెంచాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఉన్నటువంటి విధానం బట్టి మా ఇంట్లో మా అమ్మ నాన్న సరిగా మాట్లాడకపోతే మా బాధల్ని పంచుకునే అబ్బాయిలతో మాట్లాడాలని అనిపిస్తుంది. తల్లిదండ్రుల కన్నా వాళ్ళే మంచి వాళ్ళు అనిపిస్తున్నారు అన్నట్లుగా. వాస్తవానికి పేరెంట్సే గుడ్ పేరెంట్స్గా ఉండాలి. అలానే వాళ్ళే మంచివారు, ఎందుకంటే వాళ్ళన్నీ కూడా మనకు చేసి పెడతా ఉంటారు కాబట్టి. ఇంకా వాళ్ళలో ఉన్న మూడో అభిప్రాయం ఏంటంటే అమ్మా నాన్నల్లో ఒకరైనా కూడా కోపగించుకోకుండా ఉంటే బాగుంటది. అప్పుడు వాళ్ళతో మేము స్నేహంగా లేకుంటే ఏదైనా ధైర్యంగా సమస్యలు చెప్పుకోవడానికి ఉంటుంది. ఇద్దరు అర్థం చేసుకోలేరు, మేమేం చేయాలి? ఇంకా ఇద్దరు కూడా అర్థం చేసుకోరు. మా అమ్మ అర్థం చేసుకోదు, మా నాన్న అర్థం చేసుకోరు. ఏదైనా కూడా సమస్యలు చెప్పాలనుకుంటే ఇద్దరు కూడా కోపడేటువంటి వారే. అందుకే మా బాధల్ని పంచుకోలేకపోతా ఉన్నా, మా హృదయంలో చాలా వేదన ఉంది, బాధ ఉంది, అందుకే మేము స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం అని వీరు ఆలోచన చేస్తా ఉన్నారు. చూడండి వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, పిల్లల అభిప్రాయం. అదే రీతిగా చివరి పాయింట్లో మనం చూస్తే మాకు చదువుకి బట్టలకి పెడుతున్న ఖర్చుల గురించి రోజు స్తుతి కొడతా ఉన్నారు వాళ్ళు. నీ స్కూల్కి ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసా మీకు? ఇన్ని లక్షలు ఖర్చు పెడతా ఉన్నా. ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఎలా అయిపోయిందంటే చదువును కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. నా టైంలో అయితే నేను చదువుతున్నటువంటి సమయంలో ఎప్పుడు కూడా పేరెంట్స్కి నేను భారంగా లేను. బహుశా వాళ్ళు పెట్టడానికి ఇష్టపడినా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి నేను ఎక్కువగా బర్డెన్ పెట్టలేదు. బహుశా ఒకవేళ నేను చదువుతున్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి విధానం ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టేటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళాను అంతే, అప్ టు ఎంఎస్సి వరకు కూడా. బహుశా వాళ్ళంతా కూడా ఖర్చు పెట్టినటువంటి విధానం బట్టి వారికి భారంగా నేను ఎప్పుడు కూడా లేను. అంటే జస్ట్ నా విషయం నేను చెప్తా ఉన్నా. అలా అని మనం ఆలోచన చేస్తే అలా పెట్టకూడదు పిల్లలకని నేను చెప్పలేదు. అయితే మీరు పిల్లలకి అలా ఖర్చు పెట్టినప్పటికీ కూడా నేను అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఒకవేళ ఇక్కడ యవనస్తులు ఉంటే మీ తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలో ఒక పాయింట్ మీకు చెప్తాను. ఒక స్టవ్ 50 పైసా ఉండేది అప్పుడు నేను చదువుకున్న 2nd క్లాస్ 5th క్లాస్ ఆ టైంలో. ప్రజెంట్ 1 రూపీ ఉంటుందేమో అనుకుంటున్నాను, నాకు తెలియదు. అయితే ఇప్పుడున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉందనుకోండి, 2 ఎగ్జామ్స్ ఉంటే ఇంట్లో దానికి ఎంతైతే ఖర్చు ఉంటుందో అంతే అడిగేవాడిని నేను, అదికి మించి అడిగేవాడిని కాదు. నాతో ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఇంత డబ్బు కావాలని ఆర్గ్యూ చేసి వాళ్ళతో గొడవ పడైనా కూడా తెచ్చుకునేవాళ్ళు. అవన్నీ కూడా గమనించేవాడిని. ఎందుకో తెలియదు కానీ నాకు అప్పటి నుంచి ఒక మంచి మనస్సు అనేది నాకు ఏర్పడుతూ వచ్చింది. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు అన్నట్లుగా ఆలోచన చేసేవాడిని. అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఎంతైతే అవసరమో అంతే నేను ఖర్చు పెట్టేవాడిని. ఏది కూడా వృధాగా వేస్ట్గా ఖర్చు పెట్టేటువంటి వాడిని కాదు. అలా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. అలానే ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే పిల్లలు ఇచ్చేటువంటి సమాధానం చూడండి. మా చదువుకి బట్టలకి పెడుతున్న ఖర్చు, నీ బట్టలు ఎంతైనా తెలుసా, నీ డబ్బులు ఎంతైనా తెలుసా, ఎట్లా వస్తాయి డబ్బులు, అలా ఇలా అని పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఖర్చుల గురించి రోజు కూడా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఇంత ఫీజు కట్టాను, ఇంతైనా నువ్వు చదివింది, ఇంత ఫీజు కడతా ఉన్నాను సంవత్సరానికి, స్కూల్కి ఇంత బస్సుకి ఇంత ఫీజు, నీకున్న ఫుడ్కి ఇంత ఫీజు, లేకుంటే నీ బట్టలకి ఇంత ఫీజు, నీకున్న వాహనానికి, నీ పెట్రోల్కి, ఇలా మీరు పెడుతున్నటువంటి ఖర్చుల గురించి మీరు పదే పదే
వాళ్ళతో మాట్లాడుతున్న విధానం బట్టి వారు తీసుకునేటువంటి డెసిషన్ ఎలా ఉంటుందంటే, మా చదువుకి బట్టలకి పెడుతున్న ఖర్చు రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు మా దగ్గర. ఎలాగైనా కూడా సరే వాళ్ళు ఎంత అయితే ఖర్చు పెట్టారో పెద్ద అయ్యాక వాళ్ళ బాకీ తీర్చేస్తాం, వాళ్ళ బాకీ తీర్చేస్తాం అన్నంత పరిస్థితిలోనికి మైండ్ ఆలోచన చేస్తూ ఉంది వాళ్ళకి. యాక్చువల్లీ తల్లిదండ్రులుగా పిల్లలు పెంచే విషయంలో అది వాళ్ళ బాధ్యత. పిల్లలుగా దాన్ని నెరవేర్చాల్సినటువంటి విషయం పిల్లల యొక్క బాధ్యత. బట్ పిల్లల అభిప్రాయం ఎలా ఉంటున్నదో ఆలోచించేయండి. వాళ్ళ బాకీ తీర్చేస్తాం, వాళ్ళ బాకీ తీర్చేస్తాం, ఇటువంటి మనసు ఏర్పడింది వాళ్ళకి. ఎందుకంటే తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ యొక్క బిహేవియర్ను బట్టి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. చివరిగా ఈ మాట మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఇంకొక విషయం, పెంపకంలో పద్ధతుల గురించి ఇంకొక స్లైడ్ ఉంది. వాటిలో క్యాంబెల్ అనేటువంటి సైకాలజిస్ట్ ప్రకారం ఇంకా పిల్లలు ఎటువంటి రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని నేను మరొక సెషన్లో తీసుకున్నాను. ఈ సెషన్ ఈ స్లైడ్ ఒకటి మనం చూద్దాం. చివరిగా మనం క్లోజ్ చేసుకుందాం, సమయం అవుతుంది కాబట్టి. త్వరగా చదవండి ఈ మాటని. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి, పిల్లల అభిప్రాయాలు. మా అమ్మ ఎప్పుడు చూసినా నూడిల్స్ చేస్తుంది లేదా పిజ్జా ఆర్డర్ ఇస్తుంది. ఇంట్లో మేము చూస్తుండగా దోశలు వేస్తే తినాలని ఉంటుంది. పూతరేకులు చేయటం నేర్చుకోవాలి. మా డాడీ తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నన్ను పిలిచి వాళ్ళ ముందు అవమానం చేస్తాడు. ఇలాంటి నాన్న వేస్ట్ అనిపిస్తుంది. మా డాడీకి అన్నీ తెలిసినట్లు మాట్లాడుతాడు. మా అమ్మమ్మల్ని బూతులు తిడతాడు. మాకు బూతులు వినటం ఇష్టం లేదు. పరీక్షలు వచ్చినప్పుడు మాకన్నా వాళ్ళకి టెన్షన్ పెరిగిపోయి మమ్మల్ని భయపెట్టకూడదు. ఆలోచన చేయండి. మరొక అభిప్రాయం పిల్లలు చెప్తున్నటువంటి యూత్ చెప్తున్నటువంటి యొక్క ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయి. మా అమ్మ ఎప్పుడు చూసినా కూడా నూడిల్సే చేస్తా ఉంది. బహుశా ఇది చిన్న చిన్న విషయాలే కావచ్చు. కొంతమంది చెప్తా ఉంటారు పిల్లలు, ఎప్పుడు కూడా ఇడ్లీనేనా మమ్మీ, ప్రతిరోజు ఇడ్లీనే, ఇంకా నీకు వంటలు రావా అన్న ప్రశ్నలు మనం వింటూ ఉంటాం తరచూ కొన్ని గృహాల్లో. ఎప్పుడు చూసినా కూడా మా అమ్మ ఉప్మానే చేస్తుంది, నాకు అది ఇష్టం ఉండదు, ప్రతిరోజు ఉప్మానేనా మమ్మీ అన్నట్లుగా కూడా పిల్లలు సమాధానం ఇస్తూ ఉంటారు. బహుశా జస్ట్ వాళ్ళకున్న ఉద్దేశాలు ఏదో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆలోచన చేయడానికి. ఇది చిన్న చిన్న విషయాలే. కానీ మరికొంతమంది టౌన్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పిజ్జాలు, బర్గర్లు ఆ యొక్క ఆర్డర్ చేస్తూ ఉన్నారు. ఆర్డర్ చేసి ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు, ఇంట్లో మేము చూస్తుండగా లేకుంటే దోశలు వేస్తే తినాలనిపిస్తూ ఉంది, లేకుంటే ఉన్న విధానం బట్టి పూతరేకలు లాంటివి ఏవైనా కూడా ఒక వాళ్ళకు నచ్చినటువంటి వంటలు. అందుకే తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళ పిల్లల్ని అడగాలి మీకు ఏమి ఇష్టం అన్నప్పుడు. వాళ్ళకి ఇష్టం లేనటువంటి వంటలు 10 వేసినా వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు 2 రోజులకు ఒకసారి వేసినా తింటారు. ఆలోచన చేయాలి అర్థం చేసుకోవడానికి. అలా అని వాళ్ళు చెప్పినట్లే వినమని నేను చెప్పట్లేదు, వాళ్ళకి అన్ని కూడా అలవాటు చేయాలి కదా. అలా అలవాటు చేస్తూ వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ మైండ్ సెట్లోనికి వెళ్ళిపోయి ఇవి తింటే ఇది మనకు బెనిఫిట్, ఇవి తింటే మనకు ఆరోగ్యం ఉంటుంది, మనకి ఇష్టం లేకపోయినా కూడా ఇలాంటి తినాలని వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి, మన వేస్లోని తీసుకురావాలి. అలా కాకుండా మన వేలోనే మనం ఆర్గ్యూ చేస్తే అనుకో బలవంతంగానే తింటారు, అది అరగదు వాళ్ళకి. బలవంతంగానే తింటారు, వాళ్ళకి సంతోషం ఉండదు. ఆలోచన చేయాలి అంటే ఏ కోణంలో మనం ఆలోచన చేయాలో అర్థం చేసుకుందాం. అందుకే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు పేరెంట్స్ చేసేటువంటి ఓన్ డిషెస్ లేకుంటే ఓన్ ఫుడ్ గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో తిని బోర్ కొడుతుంది బయట నుంచి తెచ్చుకుందాం అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. బట్ మీరు ఒక మంచి పేరెంట్స్గా ఉండడానికి లేకుంటే ఒక మంచి తల్లిగా బిడ్డల విషయంలో చేసి వండి పెట్టడానికి మీ చేతిని బలపరచడానికి ప్రభు సన్నిధిలో ప్రభు సహాయం కూడా కోరాలి. కొంతమంది అక్క వాళ్ళు చెప్తారు నాకు సమాధానం ఏంటంటే, దేవుడు మా చేతులు బలపరిచాడు, దేవుడు మా చేతుల్ని ముట్టాడు, దేవుడు మా చేతుల్ని ఆశీర్వదించాడు. ఎంతమందికైనా ఇంట్లో ఒకరికైనా ఇద్దరికైనా 50 మందికైనా 1000 మందికైనా కూడా భోజనం చేయడానికి దేవుడు ఆ బలం ఇచ్చాడు బ్రదర్, మాకు దేవుని కృప అని సమాధానం చెప్తా ఉంటారు. ఇక్కడ మీట్లో యోగు అన్న ఉన్నాడేమో. ఓకే, రీసెంట్గా మనము నందిగామలోకి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళినప్పుడు యోగు అన్న వంట కార్యక్రమాల్లో విజయ్ కుమార్ అక్క వాళ్ళ హస్బెండ్ వంట కార్యక్రమాల్లో అన్న సహకరించాడు. అన్న ఇచ్చాడు సమాధానం ఏంటంటే దేవుని కృపను బట్టి ఎక్కడైనా కూడా మనకి దేవునికి సంబంధించినటువంటి విషయాలు మందిరాల్లో కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, వివాహ విషయాల్లో కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్లో అయినా కేవలం దేవుని పరిచయ నిమిత్తం నేను వంట చేయడానికి వెళ్తాను.
దేవుడు నా చేతులు బలపరిచాడు, దేవుడు నాకు 1000 మందికైనా కూడా భోజనం చేసేటువంటి ఆ కృపనిచ్చాడని అన్న సమాధానం చెప్పాడు. సంతోషించాను. అలా దేవుని యొక్క సన్నిధిలో ఆ ఉన్న విధానం బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ చేతుల్ని ప్రభు కొరకు వాడబడాలి. మంచిగా కొంతమంది సమాధానం ఇస్తారు ఏంటంటే, మాకు సెమినార్స్ లో చెన్నైలో బోధించినటువంటి విషయాలు, ప్రాముఖ్యంగా స్త్రీలకి, మీరు ఏ వంట చేసినా కూడా ప్రార్థన చేసుకుంటూ, ఎందుకంటే ఆత్మీయులు ఉన్నారు కాబట్టి ఈ కోణంలో మీకు చెప్తా ఉన్నాను, అందరూ కూడా క్రైస్తవులే ఉన్నారు కాబట్టి. అయితే ఆయనకున్న విధానం బట్టి మీరు వంట చేస్తున్నటువంటి సమయంలో మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వంట ప్రిపేర్ చేసినప్పుడు అది టేస్టీగా మార్చబడుతుంది అని చెప్తారు ఉన్న విధానం బట్టి. బహుశా మీకు రాకపోవచ్చు, కానీ అలా ఎప్పుడైతే మీరు దేవుని కృపలో మీరు ముందుకు వెళ్తా ఉంటారో అన్ని కూడా దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ రీతిగా వంట చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఒక క్రమముగా దేవాదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఏందన్నా వంట చేయడం కూడా నేర్పిస్తాడంటే, అఫ్కోర్స్ వాక్యంలో ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తాడు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్ని కూడా బోధించిన దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా బోధిస్తాడు. అయితే మనం ఆయన పైన ఆధారపడినప్పుడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వారికి నచ్చిన విధముగా, కనీసం వారికి నచ్చేటువంటి రీతిగా ప్రవర్తించడానికి మన ప్రవర్తన మార్చుకోవాలి. అంటే నేను వన్వేలే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చండి, అది తప్పైనా కూడా నెరవేర్చండి అయితే నేను చెప్పను, కానీ ఆయనకున్న సందర్భాలను బట్టి అది మీకు మంచిది అనిపిస్తే కానీ అలా ఉండండి, కఠినంగా ఉండకూడదు అన్నట్లుగా నేను మీకు ఇచ్చేటువంటి ఒక సలహా. అలానే మా డాడీ వాళ్ళ స్నేహితులు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మా డాడీ మాకు వేస్ట్ అనిపిస్తూ ఉంది. అటువంటి రీతిగా పిల్లలు డెసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి అలా ప్రవర్తించకూడదు. అలాగే మా డాడీకి అన్ని తెలిసినట్లు మాట్లాడతాడు. మా అమ్మమ్మల్ని బూతులు తిడతాయి. వాళ్ళ పేరెంట్స్ బూతులు తిట్టుకునేది పిల్లలకి వినడానికి కూడా ఇష్టం ఉండదంట. ఆలోచన చేయాలి. కాబట్టి వాక్యంలో ఏముందంటే, మీ నోట ఏ బూతు మాట కూడా రాకూడదని, నేను ప్రభువుని నమ్ముకోక మునుపు నుంచి కూడా నేను అలవర్చుకున్నటువంటి ఆ యొక్క నా ప్రవర్తనను గుర్తు చేస్తా ఉన్నా. నా పేరెంట్స్, అమ్మ నాన్న వాళ్ళు నాకు ఎప్పుడు కూడా ఇలా ఉండు అని ఎప్పుడు నాకు చెప్పలేదు, కానీ అదేదో తెలియదు, కానీ వారి యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి విధానం బట్టి నేను నడుచుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు, ప్రభుని ఎరగక మునుపు నుంచి కూడా. అయితే దేవుని తెలుసుకున్న తర్వాత ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ కోణంలో నేర్పిస్తూ వచ్చాడు. ఇక్కడున్న ఫిజికల్ రీలంలో కూడా చాలా విషయాలు ప్రాక్టికల్ గా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. నాన్న నాకు చదువుకున్న సమయంలో లోయర్ క్లాసెస్ లో 10th క్లాస్ బిలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా నీ ప్రవర్తనలో ఎక్కడ కూడా గొడవలు కానీ ఇలాంటివి తీసుకురావద్దు. బహుశా నీ తప్పు లేకపోయినా కూడా గొడవల జోలికి వెళ్ళకూడదని ఒకసారి చెప్పాడు నాన్న. దాన్ని నేను మనసులో పెట్టుకున్నాను. ఎక్కడ కూడా గొడవలు పడడానికి, నా తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఎవరితో గొడవ పడడానికి ఇష్టపడేవాడిని కాదు. కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, అలా ఉన్న విధానం బట్టి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు నా లైఫ్ అంతట్లో కూడా నాకు గుర్తున్నంత వరకు ఒక్కసారే కొట్టాడు మా నాన్న నన్ను, ఒక్కసారే. ఎందుకంటే హాస్టల్కి వెళ్ళిపోతానని చెప్తే వాళ్ళ దగ్గర ఉండలేదని చెప్పి, నాకు హాస్టల్లో ఫ్రెండ్స్ అందరూ ఉన్న విధానం బట్టి 7th క్లాస్లో హాస్టల్కి వెళ్ళిపోతానంటే ఒకసారి కొట్టాడు నాన్న నన్ను. అది బాగా గుర్తుంది నాకు. దోమ తరగతి తీసుకొని కొట్టాడు నాకు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయితే వాళ్ళకు ఉన్న ఉద్దేశాలు మనం నెరవేర్చకపోతా, ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే, యవనస్తులు వింటున్నట్లయితే ఆలోచన చేయండి. వాళ్ళ ఉద్దేశాల ప్రకారం ఒకవేళ మనం అలా ప్రవర్తించకపోయినప్పుడు కూడా వాళ్ళు మన మీద చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అది అవసరం కూడా, ఎందుకంటే మన భవిష్యత్తును కట్టడానికి. అలాని పేరెంట్స్ కోణంలోనే ఇక్కడ పిల్లలు యవనస్తులు లేరు కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ విషయాలు వారి గురించి మాట్లాడలేదు, పిల్లల అభిప్రాయం మాత్రమే చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ యవనస్తులు పిల్లలు ఉన్నట్లయితే గ్రహించాలి. వాళ్ళ కోపము రేపక అని మరొక వచనంలో కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు లోబడాలని మరొక కోణంలో ఉంటుంది. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలని మరొక వచనంలో కూడా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా పేరెంట్స్ ని ఇలా అర్థం చేసుకోవడానికి కూడా వీలు ఉండదు, జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఇంకా వివాహం కానివారు లేకుంటే ఉన్నటువంటి విధానంలో అయితే, ఒకవేళ మీ తల్లిదండ్రులు రక్షణ లేని వారైతే కొన్ని విషయాలు మీరే దేవుని దగ్గర నుంచి కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు. అలాని ఒకవేళ తల్లిదండ్రులు రక్షణ లేకోకుండా ఉండి
పిల్లలుగా ఉన్నటువంటి వారు వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు చూయించిన సంబంధమే చేసుకోమని అయితే నేను చెప్పట్లేదు. మీ ఆత్మీయ తల్లిదండ్రులకి మీ పాస్టర్స్కి వాళ్ళ సలహాలు ఇచ్చి వాళ్ళని ఏ రీతిగా మార్చుకోవాలో, లేకుంటే వాళ్ళకి ఏ రీతిగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలో, ఈ విషయాల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తాను. సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళని బూతులు తిట్టడం వినడానికి కూడా ఇష్టపడట్లేరు. పరీక్షలు వచ్చినప్పుడు మాకన్నా వాళ్ళకే ఎక్కువ టెన్షన్ అవుతా ఉంది. మమ్మల్ని భయపెట్టకూడదు అన్న విషయాన్ని వారు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది నన్ను కూడా మనం కొన్ని విషయాలు ఆయా రీతిగా మనం వింటూ వచ్చాం. ఓకే, భయపెట్టకూడదు అన్న విషయాన్ని వారు ఇస్తా ఉన్నారు. టెన్షన్ పడి మమ్మల్ని కూడా టెన్షన్ పెడుతున్నారు, భయపెడుతున్నారు. నెక్స్ట్ స్లైడ్లో మనము ఈ విషయాన్ని నేర్చుకుంటాం. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు గుర్తుకు చేయండి. నెక్స్ట్ క్లాస్ నాకు అనుకూలతున్నప్పుడు ఒకవేళ ఎవరైనా సేవకులు రాకపోయినా నేనే తీసుకుంటాను. లేనట్లయితే ఫ్రైడే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని తెలియజేస్తాను. నెక్స్ట్ క్లాస్లో పెంపకంలో పద్ధతులు ఎలా పెంచాలి అన్న విషయాన్ని ఇప్పటి వరకు కూడా మన తల్లిదండ్రుల ప్రవర్తన గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. పిల్లల అభిప్రాయం గురించి ఎలా ప్రవర్తించాలి అని, పెంపకంలో పద్ధతుల గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేసి నేను మరికొన్ని విషయాల్లో వాక్యంలో ఉన్నటువంటి సత్యాల్ని బిబ్లికల్ వేలో దేవుని యొక్క వాక్యానుసారంగా ఎలా ఉండాలో కూడా కొన్ని విషయాలు మీకు తీసుకుంటారు. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నారు. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఉన్నారు అందరూ? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ప్రైజ్ లార్డ్. ఎవరైనా ఒకరు ప్రార్థన వివాహమై ప్రార్థన చేయండి. ఎవరైనా పర్లేదు. ఎవరు ఇందాక అన్మ్యూట్ చేశారు? వివాహమైన వారిలో మున్ని బేగం అమ్మ గారు చేయండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ యేసయ్య నా తండ్రి, నాయన నీకు వందనాలు. చక్కటి వాక్యం నాయన, తల్లిదండ్రుల కోసం నాయన, పిల్లల కోసం నా తండ్రి దాసులు దైవజనులు చెప్పిన విధానాన్ని బట్టి ప్రభా అట్ట మలుసుకునే నాయన ప్రతి ఒక్క బిడ్డలు నాయన, మనస్తులు తల్లిదండ్రులు నాయన పిల్లల విధానాన్ని బట్టి నా తండ్రి అటు వాక్యానుసారంగా నా తండ్రి పిల్లలు పెంచే విధానం మీరు దయచేయండి స్వామి. నాయన చక్కటి వాక్యం ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా చెప్పి ఉన్నారు. ఆ వాక్యానుసారంగా తల్లిదండ్రులు నడుచుకొని ఆ బిడ్డలకి ఎలాగా పెంచాలా, ఎలాగా మరి వాళ్ళ చదువుల విషయంలో నాయన, స్నేహం విషయంలో నా తండ్రి అన్నింటిలో మలుసుకుని కృపవరాలు మీరు దయచేయండి నాయన. అవును, పిల్లలు అంటున్నారు తల్లిదండ్రులు నాయన గొడవలు పెట్టుకోవద్దు, మనస్తత్వం ఉండకూడదు, మంచిగా మా ఫ్రెండ్స్ లాగా మాకు తల్లిదండ్రులు కాదు ఫ్రెండ్స్ లాగా ఉండాలని పిల్లలు చెప్తూ ఉన్నారు. అదే విధంగా పిల్లల్ని పెంచే విధానంలో కూడా నా తను మీరు వారికి మంచి జ్ఞానమును శక్తిని బలం దయచే అయ్యా. దైవజనులు మాకు చక్కటి వాక్యాలు ప్రభా ఈ వారం రోజులు కూడా నేను నాయన మరి నాయన ఉదయకాల ప్రార్థనలో రాలేకపోయానని క్షమించి దేవా నా తను మా శోధన బెదులు కూడా అన్ని త్వరగా చేసి మళ్ళీ యథారీతిగా నా తను ఈ టీంలో నేను చేరే కృపను మాకు అనుకరించిన విధానం బట్టి మీకే స్తోత్ర. దైవజన కుటుంబంలోను పరిచర్యను, సేవను, ఉద్యోగాన్ని అయ్యా మరి దీవించి ఆశ్రయించి టీంలోని బిడ్డలందరూ పేరు పేరు వందనాలు చేస్తున్నాను. వారందరూ అవసరం తీర్చండి. ఒక బిడ్డ నా తండ్రి ఇదిగో నాయన ఆపరేషన్కి వెళ్తున్న కంటికి మంచిగా సక్సెస్ చేసి నా తండ్రి మంచిగా నా తన ఆపరేషన్ చేసే కృప శక్తి బలం ఇచ్చే మళ్ళీ మా టీంలో సాక్షికి నిలిపిన కృప వరాలు మాకు దయచేసి మళ్ళీ మేమందరం కలుసుకునే కృప నాయన సమయంత వరకు మమ్మల్ని కాసి కాపాడమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుడైన నిన్ను సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.